ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సాధారణంగా భారతీయులు మరణం గురించి మాట్లాడడం లేదా దాని గురించి ఆలోచించడానికి ఇష్టపడరు. కానీ ఇండియా ఎక్కువ మరణాలకు కారణమవుతుందన్న రెండో అతిపెద్ద కారణం క్యాన్సర్. అందుకే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఏం జరుగుతుంది? మీ కుటుంబం, పిల్లలకు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు మన దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉండాలి. ఇలాంటి వ్యాధుల నుంచి లేదా వాటి కారణంగా కలిగే నష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా కష్టం. ఈ వ్యాధులు వారి కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారుతాయి. దీనికి సరైన పరిష్కారం క్యాన్సర్ బీమా పాలసీ. ఇంతకీ క్యాన్సర్ బీమా పాలసీ అంటే ఏంటి? ఈ బీమా పాలసీ ఎలా పనిచేస్తుంది? నిజానికి క్యాన్సర్ బీమా పాలసీ అనేది ఇతర బీమా పాలసీలలాగే ఉంటుంది. ఇక్కడ బీమా తీసుకున్న వ్యక్తి వ్యాధి బాధితుడు, సంఘటన వ్యాధి. అలాగే బీమా సంస్థ సాధారణంగా జీవిత బీమా సంస్థ లేదా సాధారణ బీమా సంస్థ కావచ్చు. క్యాన్సర్ బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి క్యాన్సర్ వ్యాధికి గురైనప్పుడు మాత్రమే హామీ మొత్తాన్ని మంజూరు చేస్తారు. సదరు వ్యక్తి చికిత్సకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయడానికి ఈ హామీ ఇస్తారు. బీమా పాలసీ కోసం చెల్లించే ప్రీమియం ఆధారంగా హామీ మొత్తం మారుతూ ఉంటుంది. అధిక ప్రీమియం చెల్లించినట్లయితే అధిక హామీ మొత్తం లభిస్తుంది. అదే తక్కువ ప్రీమియం చెల్లించినట్లయితే తక్కువ హామీ మొత్తం లభిస్తుంది. అలాగే చెల్లించవలసిన మొత్తం క్యాన్సర్ ప్రారంభ దశ, వ్యాధి ముదిరిన దశ వంటి వివిధ దశలపై ఆధారపడి ఉంటుంది. ఇటు క్యాన్సర్ బీమా పాలసీ చెల్లింపు రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి మొదటి దశ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే హామీ మొత్తంలో కొంత శాతాన్ని ఒకేసారి చెల్లిస్తాయి. అయితే కొన్ని సంస్థలు హామీ ఇచ్చిన మొత్తంలో 20% చెల్లించగా కొన్ని సంస్థలు మాత్రం 25% చెల్లిస్తాయి. అలాగే కొన్ని సంస్థలు 30% వరకు హామీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఉదాహరణకు రాహుల్ అనే 40 సంవత్సరాల వ్యక్తి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి 20 లక్షల రూపాయల హామీ మొత్తంతో ఒక క్యాన్సర్ బీమా పాలసీని తీసుకున్నాడు. 42 ఏళ్ల వయసులో రాహుల్కు క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతనికి హామీ మొత్తంలో 25% అనగా 5 లక్షల రూపాయలను చెల్లిస్తారు. మొదటి ప్రీమియంను చెల్లించిన తర్వాత భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంలన్నీ మాఫీ చేస్తారు. కానీ పాలసీ మాత్రం కొనసాగుతుంది. ఇక ఒక వ్యక్తి ముదిరిన దశ క్యాన్సర్తో బాధపడుతున్నట్లయితే భవిష్యత్తులో అతను చెల్లించాల్సిన ప్రీమియంలన్నీ కూడా మాఫీ అవడంతో పాటు హామీ ఇచ్చిన మొత్తాన్ని అతనికి చెల్లిస్తారు. ఇటు క్యాన్సర్ బీమా పాలసీలకు వెయిటింగ్ పీరియడ్ 180 రోజులు ఉంటుంది. ఒకవేళ పాలసీని కొనుగోలు చేసిన 180 రోజుల్లోపు మీకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అలాంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి బీమా ప్రయోజనాన్ని పొందలేరు. ఇక క్యాన్సర్ బీమా మార్కెట్లో చాలా బీమా సంస్థలు 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వారికి మాత్రమే బీమా పాలసీని అందిస్తారు. ఇలా ఏది ఏమైనా క్యాన్సర్కు బీమా ఉండడం ఆర్థికంగా మీకు మేలు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఏ క్షణం ఎవరు క్యాన్సర్ బారిన పడుతున్నారో చెప్పలేని పరిస్థితి.